ఇరాన్ ఇజ్రాయెల్ దేశాల యుద్ధంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనక్కు తగ్గినట్లు కనిపిస్తున్నారు. ఇరాన్తో చర్చలు జరిపేందుకు సిద్ధమయ్యారు. అయితే అమెరికాతో చర్చలు జరిపేందుకు ఇరాన్ సుముఖత వ్యక్తం చేయటం లేదు. ఈ మేరకు ఇరాన్ నాయకులు పబ్లిక్ గానే స్టేట్మెంట్లు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ట్రంప్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్ ఇకపై న్యూక్లియర్ ఆయుధాలు తయారు చేయకుండా ఉండేలా మాస్టర్ ప్లాన్లు వేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. న్యూక్లియర్ ఆయుధాలు తయారు చేయడానికి ఇరాన్ సిద్ధం చేసి పెట్టుకున్న దాదాపు 970 పౌండ్లు అంటే 400 కేజీల యురేనియాన్ని స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారని అమెరికాకు చెందిన ఓ ప్రముఖ మీడియా పేర్కొంది. ఇరాన్ దగ్గర న్యూక్లియర్ మెటీరియల్ ఉండకూడదని ట్రంప్ భావిస్తున్నారని, ఇరాన్తో చర్చలు జరిపి యురేనియాన్ని తీసుకోవాలని చూస్తున్నారని పేర్కొంది. ఇరాన్ తమ ప్రతిపాదనకు అంగీకరించకపోతే బలవంతంగానైనా యురేనియాన్ని స్వాధీనం చేసుకోవాలని ట్రంప్ చూస్తున్నారంట. అమెరికా దళాల సాయంతో ఇరాన్ న్యూక్లియర్ సైట్లలోని యురేనియాన్ని స్వాధీనం చేసుకోవాలని భావిస్తున్నారు. ప్రస్తుతం ఇరాన్ అమెరికా దేశాల మధ్య రాజీ కుదిర్చేందుకు పాకిస్తాన్ చర్చలు జరుపుతోంది. ఆ చర్చల ఫలితాలను ఇచ్చే అవకాశం ఉందని ట్రంప్ భావిస్తున్నారు. పాకిస్తాన్, ఈజిప్ట్, తుర్కియా దేశాలు ఇరాన్, అమెరికాల మధ్య రాజీకి ప్రయత్నాలు గట్టిగా చేస్తున్నాయి. రాజీ చర్చల ఫలితాలను ఇవ్వకపోతే ట్రంప్ తన ప్లాన్ను అమలు చేసే అవకాశం ఉంది. అయితే ఇరాన్ దగ్గర ఉన్న యురేనియాన్ని స్వాధీనం చేసుకోవాలన్న ట్రంప్ ఆలోచన ప్రమాదకరమైందని అమెరికాకు చెందిన మాజీ సైనిక అధికారులు అంటున్నారు. ఒకవేళ అమెరికా యురేనియాన్ని స్వాధీనం చేసుకోవడానికి వెళితే ఇరాన్ నుంచి మరింత ఉధృతంగా దాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ట్రంప్ చర్యల వల్ల యుద్ధం మరిన్ని రోజులు కొనసాగుతుందే తప్ప ఆగదని స్పష్టం చేస్తున్నారు. ట్రంప్ ప్లాన్ చాలా రిస్క్తో కూడుకున్నదని, దానికి రోజులు, వారాల సమయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు.